సూర్యుడిలో డి విటమిన్ ఉంటుందా అంటే ఉంటుంది కదా. సూర్యుడి నుంచే డి విటమిన్ వస్తుంది కదా అని మనం అనుకుంటాం. నిజమేంటంటే డి విటమిన్ సూర్యుడి నుంచి రాదు, అది మనలో నుంచే వస్తుంది. ఎలాగో తెలుసుకుందాం. ఫస్ట్ మనం డి విటమిన్ అంటే ఏంటో చూడాలి. ఎందుకంటే ఇది సింగిల్ది కాదు, కొన్ని కెమికల్స్ని కలిపి మనం డి విటమిన్ అని పిలుస్తున్నాం. విటమిన్ డి1, డి2, డి3, డి4, డి5 అనే 5 రకాల భిన్నమైన కెమికల్స్ అన్నింటినీ కలిపి డి విటమిన్ అని పిలుస్తారు. మనం చెప్పుకున్న 5 కెమికల్స్లో డి3 అనేది చాలా ముఖ్యమైనది. మనం ఎండలో తిరిగినప్పుడు మన బాడీలో తయారయ్యేది ఇదే. కోర్స్ క్షీరదాల బాడీలో కూడా ఇది తయారవుతుంది. డి3ని సైంటిఫిక్గా కోలీకాల్సిఫెరాల్ అని అంటారు. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది, దాన్ని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు. ఇది మన చర్మంలో కూడా ఉంటుంది. మనం ఎండలో తిరిగినప్పుడు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ నుంచి విటమిన్ డి3 తయారవుతుంది. సూర్యుడిలోని అతినీలలోహిత కాంతి మన చర్మంపై పడినప్పుడు విటమిన్ డి3 తయారవుతుంది. మనం ఉదయం లేదా సాయంత్రం వేళ ఎండలో తిరిగితేనే విటమిన్ డి తయారవుతుందా, మధ్యాహ్నం వేళ తిరిగితే తయారవ్వదా అనే డౌట్ కూడా మనకు ఉంటుంది. నిజానికి ఉదయం సాయంత్రం కంటే మధ్యాహ్నం వేళ ఎండలో తిరిగితే ఎక్కువ విటమిన్ డి తయారవుతుంది. ఎందుకంటే మధ్యాహ్నం సమయంలో సూర్యుడి నుంచి అతినీలలోహిత కిరణాలు ఎక్కువగా వస్తాయి, కానీ ఆ ఎండను మనం తట్టుకోలేం. అందుకే డాక్టర్లు ఉదయం సాయంత్రం వేళ వాకింగ్ చేయమంటారు. ఆ వేడిలో కూడా మన బాడీలో డి విటమిన్ తయారవుతుంది. విటమిన్ డి మనకు చాలా అవసరం. ఇది మన ఎముకల్ని గట్టిగా ఉంచుతుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, డిప్రెషన్ని తగ్గిస్తుంది, అధిక బరువుని తగ్గిస్తుంది. అన్నింటికీ మించి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ చెడు కొలెస్ట్రాల్ వల్ల చాలా రకాల వ్యాధులు వస్తాయి. ఈ రోజుల్లో ఇండియన్స్లో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీన్ని తగ్గించుకుంటే ఆరోగ్యంగా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.